లలిత, ఇప్పుడు మీ ఆడపడుచు మొత్తం చెప్పింది. చెప్పి తన తప్పేం లేదు, నేను మంచిదానని చెప్పలా పాపం, నిజాయితీగా చెప్పింది. కానీ నాకు 2 బిడ్డలు ఉన్నారు, 2 కళ్ళు లాగా అని అంటుంది. కానీ మోసపోయిందే పాపం. పైకి అంటున్నా కానీ అన్యాయం జరిగింది మాత్రం వాస్తవం. మీరు ఇట్లా ఇతన్ని నమ్మొద్దమ్మా అని చెప్పారా? ఎన్నోసార్లు దాని కుటుంబం మన తండల్నే ఊరే. మా ఇల్లు కొంచెం ముందు ఉంటది, వాళ్ళ ఇల్లు వెనక ఉంటది. వాళ్ళ గింత ఉన్న కాడ నుంచి వాళ్ళ చిరుస్తా అందరికి ఎరికే. వాళ్ళ జోలికి మనం పోవద్దు. మన ఎంత ఛాయిస్ లా బతుకుతున్నావు ఆ ఛాయిస్ లోనే మనం ఉండాలి. నీకైతే ఈడాకులు కాలే, నువ్వు డీలర్కి వచ్చినావు, నువ్వు ఇక్కడ ఉండు. అయితే డీలర్ చేయించినావు. డీలర్ చేపిన తర్వాత 3 నెలల తోలి వచ్చినావు. 3 నెలల తోలి వస్తే ఇక కొంచెం మంకు చేసింది ఆడ. నా అత్త మంచిగా అన్నం చేస్తానులే, కూడు మంచిగా లేదు, ఇది మట్టి వేస్తాంది, అది వేస్తాంది అని చెప్పింది. అయితే ఆడిబిడ్డ ఇప్పుడు దాని వయసు ఉన్నది. దాని వయసు తగ్గినప్పుడు నువ్వు మట్టి వేసినా తింటది, నువ్వు గంజి పోసినా తాగుతుంది, నువ్వు గడక పోసినా తాగుతుంది. అవును, 4 రోజులు ఓపిక పట్టుకో అని కూడా చెప్పి వచ్చిన. చెప్పేవారనే మళ్ళా కొడుకు నువ్వు తీసుకొని ఇంటికి వచ్చింది. వచ్చేవారనే ఆయన నైట్న పెళ్లి చేసుకున్నాడు దొంగతనంగా. ఈయన మొగుడు రవి ఈడాకులు కాకముందు పెళ్లి చేసుకున్నాడు. మళ్ళా పోలీస్ స్టేషన్లో పోయి చెప్తే అన్నారు, వాళ్ళ నాయన పిల్ల పేరు, వాళ్ళ అమ్మ పేరు, ముగ్గురు, వీళ్ళత్త మా పేరు తీసుకొని కోర్టులో అన్నారు. కోర్టులో వేసినాం. కోర్టులో అయ్యేవారని ఈయన భర్త, వీళ్ళ మామ, వీళ్ళ అత్త ముగ్గురు జైలుకు పోయారు. జైలుకు పోయి మళ్ళీ కోర్టు తీర్మానం అయింది. అయితే ఆయన డబ్బులు ఎంత ఉన్నదో మేము ఇచ్చేస్తాం, కానీ మేము అయితే ఉంచుకోం. అసలే కోపం ఎందుకు ఇవంటే? ఈమెకు అసలే వద్దంటాడు, నాకు అసలే వద్దు, నా కాన్పే కాదంటాడు. అది చెప్పేవారని పెద్ద మనసులో పడ్డాం. పెద్ద మనసులో పడేవారని ఈమెకు 35,000 ఇచ్చారు, అల్లునికి ఎకరం పొలం ఇచ్చారు. ఈడాకులు చేసిన తర్వాత చిన్నగా మాకు తెలియకుండా ఇటు ఆట నేర్పుతారు వీళ్ళిద్దరు. వీళ్ళ ఆట మొదలు పెట్టేవారనే నా చెవులో కొంచెం వినబడ్డాయి. ఇప్పుడు అత్తకు చెప్పలేను, మామ చెప్పలేను. ఈయక తీసుకుపోయి చిలకలా పని చేసుకుంటా. మరి మీ అన్న అయితే పెద్దలు దాంట్లో తిరుగుతాంది. నువ్వు అట్లా చేస్తే మా ఇలువ పోతుంది, మా పరువు పోతుంది. మా పరువు ఇలువ కాపాడుకుంటూనే ఉండు, లేకపోతే ఉండనని చెప్తే మళ్ళీ ఫస్ట్ బొమ్మగొని కాడ తోలిస్తాం. మనం ఫస్ట్ కాడ నుంచి వాళ్ళ ఇంట్లో చిరుస్తాం, మన అందరికీ ఎరికే. ఫస్ట్ మా ఆడబిడ్డల నుంచి లింకేసిండు ఆయన. పెళ్లి చేసినా అది పోయింది, దీన్ని ఎమ్మటి పడ్డాడు. దీన్ని ఎమ్మటి పడితే నేను గట్టిగా అడిగిన, యాపమండ పట్టుకొని చెప్పు, దాంతో నువ్వు మాట్లాడతానంటే నేను మాట్లాడతానులే అని అంటే మళ్ళీ సాయంత్రం పోయి మా అత్తకి చెప్పిన. అది నీకు వద్దు, మీ ఇద్దరికి నాన్న? మా నాన్న మాకొద్దు సార్. లేకపోతే మీ సంతోషంగా ఉంటారు. అవును సార్. నువ్వు నాన్న చెప్పు, కరెక్ట్గా చెప్పు. మా నాన్న లేకుండా మేము బతకగలం, మా అమ్మ ఉంటే చాలు. ఏమ్మా, నీకు నీ 2 బిడ్డలు కావాలా, మీ ఆయన కూడా కావాలా? సార్ మేము నా కొడుకు నా బిడ్డను చూసి నా ఇంట్లో ఎవరు రాకున్న అవసరం లేదు సార్, నేను బతకగలుగుతాను. ఎక్కర్లా నీకు? అక్కర్లేదు సార్. ఏమయ్యా, ఇదిగో విన్నావు కదా, నువ్వు ఇన్నాళ్ళు ఎన్ని తప్పులు చేశావో ఇవన్నీ కరెక్టే కదా. ఓ పని చేయి, ఒక్కసారైనా జీవితంలో మంచి పని చేయి. ఏదో చెప్పమంటా మంచి పని, ఇంక నువ్వు లైఫ్లో ఎప్పుడో వాళ్ళ దగ్గరికి వెళ్ళమా. ఇదిగో ఉంది కదా రంభ, ఆ రంభ దగ్గరికి వెళ్ళిపో. ఎందుకంటే మీద కొట్టుకుంటారు, చేతులు పెట్టుకుంటారు, నేను డబ్బులు తీసుకుంటుంది, మళ్ళీ మర్డర్ కేసు పెట్టుద్ది, దొంగచాటుగా సెల్ ఫోన్లు తీపేస్తుంది. మీ ఇద్దరు కరెక్ట్ లింక్ ఉన్నది. ఎందుకంటే నీలాంటి మెంటాలిటీకి ఆ పిల్లే కరెక్ట్. లేదు సార్, ఇప్పుడు మా కొడుకులని ఏదో తప్పు అయిపోయింది, నేను ఇప్పుడు ఎలాంటిది చేయను సార్ నేను నిర్ణయించు. కాదు నాన్న, వాళ్ళు ముగ్గురు వద్దంటున్నారు. మీ అమ్మ ఏడుతుంది, నువ్వు లేకపోతే వాళ్ళు సంతోషంగా ఉంటారంట. ఆ త్యాగం కూడా చేయలేవా నువ్వు? మీ పిల్లలంతా నీ ఎత్తుగా ఉన్నారు, ఇంకా నీ జబ్బు వాళ్ళకి రాలా. నిజంగా నేను నీ కాళ్ళకి దండం పెట్టి మరీ చెప్తా, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళ ముగ్గురు సంతోషంగా ఉంటారు. వాళ్ళ ముగ్గురు సంతోషంగా ఉండటం నీకు కావాలా? నువ్వు వెళ్ళి వాళ్ళని తిట్టి కొట్టి కత్తి బెదిరించడం కావాలా?
ఆ స్థలం ఉంది కదా, నువ్వు ఆమె ఉండిపోండి. ఇక అడగరు వాళ్ళు, అది కూడా అడగరు. వాళ్ళకి ఏం హెల్ప్ నేను చేస్తాను కావాలంటే 5,000 10,000 మేము హెల్ప్ చేస్తాం. నువ్వు ఇతను వద్దని బెడ్ మీద ఉంటే చెప్పు. చెప్తా సార్ వద్దని. బెడ్ మీద ఉంటు చెప్తా సార్, వద్దు. నాకు వద్దు. ఇక్కడ చెప్పారు కదా, ఇదే మాట మీరు వెళ్ళి ఇదే మాట మేడం చెప్తారు, కోర్టులో మీ ముగ్గురిని సంతకాలు పెట్టి జడ్జి గారి పేపర్ ఇవ్వండి, లారీ గారు పెట్టుకొని. ఇతను మాకు వద్దండి, ఇతను మాకు తెలియకుండా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని మా స్థలం కాజేశారు, ఇతను పోయాడు, ఓ బిడ్డను కన్నాడు దొంగచాటుగా, ఇలాంటి మనిషి మాకు వద్దు, అందుకని మాకు విముక్తి కల్పించండి, నాకు విడాకులు ఇప్పించండి అని మీ ముగ్గురు సంతకాలు పెడితే 6 నెలల్లో ఏ మేడం వచ్చేస్తుంది. అంతే సార్. కాదు సార్, ఈ అమ్మాయి లోక్ అదాలత్కి వెళ్ళమంటున్నారు. అది ఏదో మీరు చెప్పండి, సలహా ఇవ్వండి. అయితే ఆ స్థలం గురించి ఏదైతే ముందు తీసేసుకున్నారని అన్నారమ్మా, ఆ పేపర్లన్నీ పెట్టి ముందు పెట్టిన కేసులో కూడా ఆయనకి అక్రమ సంబంధం ఉందనే రాశారు. ఇందాక సార్ చెప్పినట్టు అదే పాయింట్ మీద చెప్పి ఆ స్థలం నుంచి మేడం ఇస్తారు, ఆవిడ ఖాళీ చేసేయాలని చెప్పి అదే చెప్పండి సార్. చెప్తే ఆ పేపర్లు చూస్తే వాళ్ళకే ఒక స్థలం సార్ అంతే. అమ్ముకొని మీరు ఆడికి వెళ్ళిపోండి. ఆ ఊరు ఉండకుండా ఇంకొచ్చాడికి వెళ్ళి పని చేసుకోమ్మా, నువ్వు ఆరోగ్యం ఉన్నావు, నిప్పటి చదువుకుంటారు. వాళ్ళ ముగ్గురు ఆ నిర్ణయం తీసుకున్నారు. నువ్వేమంటావు? నువ్వు నుంచో ఒకసారి సార్ నుంచో నాన్న, ఇది క్లియర్ చేసుకుందాం. ఈ జీవితాంతం నీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది నాన్న, నీకు ఎప్పుడు ఇబ్బంది లేకుండా చేస్తాం. మీ ముగ్గురు నుంచోండి, మీ ముగ్గురు నుంచో. చెప్పు, నువ్వు నాకు ఎక్కర్లేదని చెప్పు. నాకు అక్కర్లేదు చెప్పు, నాన్న నువ్వు మా ఇంటి రావద్దు, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నా మానవుడు కాదని చెప్పు. నాన్న నువ్వు మా ఇంటికి రావద్దు, మా వైపు చూడొద్దు. నువ్వెవరో మేమెవరో మాకు అసలుకే తెలియదు. ఎప్పుడో చచ్చిపోయినావు నువ్వు. ఇప్పుడు దాకా అసలుకే మాకు నానున్నాడా లేదా కూడా నాకు తెలీదు. నువ్వు మా ఇంటి సైడే కాదు, మా వైపు కన్నెత్తి కూడా చూడొద్దు. చెప్పు, నువ్వు ఏం చెప్తావు? నన్ను మా ఇంటికి వెళ్ళి మాకెళ్ళి నువ్వు మా జీవితంలో రాకు. విన్నావుగా, ఏం చెప్పదలుచుకుంటావు? ఏం చెప్పను సార్, ఏం చెప్పేది లేదు. ఇక నా ఫైనల్, ఇక నా ఎవరికి ఏం చెప్పలేము. వాళ్ళ బస్సు వాళ్ళ బతకనే సార్. వాళ్ళ దూరికి వెళ్ళవుగా? ఇక వెళ్ళను. ఇక వెళ్ళవు కదా. ఇదిగో ఇదిగో నువ్వు ఇష్టపడి అమ్మాయి, మీ ఇద్దరు వెళ్తారు. ఇక మీ గురించి మేము అడగం, ఇక మీ అడగం. మీరు కలిసి ఉన్నా సంతోషమే. ఏమ్మా నువ్వు ఉంటావా? ఆమెతో ఉండు. వాళ్ళు పొరపాటు కూడా మీకే రారు, మాది హామీ. ఏమో రారుగా, వాళ్ళు ఎక్కడ రారు. హ్యాపీగా తీసుకెళ్ళిపో ఏమ్మా, నీకు ఇబ్బందే లేదు. 60,000 కట్టినా సార్, 60,000 నాకు ఇచ్చేయాలని నేను అప్పు తీసుకొచ్చిన. ఎక్కడ కట్టావు 60,000? 60,000 ఆమెకు అక్కడ సంబంధం లేదని, విడాకుల నేను ఆయనతో సంబంధం లేదని 60,000 కట్టించింది. ఈ కేసు కాంప్రమైజ్ కోసమని 1,10,000 కదా సార్. మరి ఇతను వస్తున్నాడు కదా నీకు, ఆ డబ్బులు ఇచ్చేసాను. అమ్మా నువ్వు కోరుకున్న మనిషి నీకు వస్తున్నాడు కదా, మరి 60,000 ఇచ్చేస్తావా? పెద్ద మనుషుల దగ్గర ఉన్నాయి సార్, నా దగ్గర ఇత్తు. వాళ్ళు చెప్తే నేను ఇచ్చేస్తా. కాదమ్మా, ఇప్పుడు నీకు కావాలనా వద్దు? ఇప్పుడు కాదు ఒక మాట చెప్పు. అది చెప్పు, అడుగు. ఇప్పుడు నీ మొగడు కావాలన్నా డబ్బులు నాకు మొగడు కావాలి, నాకు ఇల్లు కావాలి, సంసారం కావాలి. అన్ని కావాలి. కావాలి కదా, మొగడు కావాలి, సంసారం కావాలి. ఇచ్చే డబ్బులు అయితే 60,000 ఇప్పించమ్మా. నువ్వు ఆమె దగ్గరికి వెళ్తున్నప్పుడు 60,000 ఇచ్చేయాలిగా. నువ్వు పెద్ద మనుషులతో మాట్లాడి నీకు ఏ కొంచెం అన్న మానవత్వం ఉంటే ఇప్పించేసే, ఈ మీ జోలికి రారాళ్ళు. ఎందుకు నీకు కోరుకున్న అమ్మాయి నీకు వస్తుంది కదా, నీ మాట నీ ఆమె ఉంటుంది కదా నాన్న. నువ్వు కోరుకున్న అమ్మాయి కదా, అందుకే ఇట్లా చెప్తా. నువ్వేం చేయాలంటే మంచి పని ఇట్లా చెప్పు. నువ్వు జరగమ్మా, జరుగు. మొగుడికి 2 పెళ్ళాలు 3 పెళ్ళాలు 4 పెళ్ళాలు ఉండరు నాన్న. ఉంటే అది కుటుంబం కాదు, నరకం అవుతుంది. నువ్వే ఫస్ట్ మొగుడు అమ్మాయికి కాదా? ఆల్రెడీ మంగికి మొగుడు ఉన్నాడా? ఒక పాప కూడా ఉంది. ఇది మంది విన్న ఎవరు పైసలు చూపిస్తే వాళ్ళు ఎంబడే పోతుంది. దీని దందా ఇదే. ఎవరెవరికో 2-3 పిల్లలకు కన్నది సార్ ఆమె. అవునా? ఒక అమ్మాయిని చంపేసి వచ్చింది అక్కడ బొంబాయిలో. ఇంత బిడ్డ ఎవరితోనో కన్నది కదా, నీ కూతురు కాదు కదా. అది కనేదే కరెక్టే సార్. ఇప్పుడు ఆ బిడ్డ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు ఏం చేయలేదు దాన్ని. ఓ పని చెయ్యి, నీ భార్య కూడా ఒక బాయ్ ఫ్రెండ్ చూడు. నువ్వు వాడికి వెళ్ళినప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్తో ఉంటుంది. సరే, బిడ్డ కోసం మొగుడు కొడుకున్నావు, శభాష్, ఫస్ట్ టైం నేను వింటున్నా ఇట్లా. మరి బిడ్డ కన్న తర్వాత వేరే అమ్మాయి భర్తని నువ్వు ముట్టుకోవచ్చా? చేసుకున్నా సార్, ఇంకా ఏం చేయాలో చెప్పండి మీరు. ఎట్లా చేసుకున్నావు? ఆ ఒక మొగాడి పెళ్ళైపోయి బిడ్డలు ఉంటే అది ఎంగిలి కూడు అని తెలియదన్నా నీకు. ఇప్పుడు ఈ పాపకి పిల్లలు పుడితే అందరు ఒప్పుకుంటారు, అందరు సంతోషంగా ఉంటారు అని చెప్పి పిల్లని కన్నాం మేము. ఎవరు చెప్పారు నీకు సంతోషంగా? మా ఆయన చెప్పినాడు.
ఆయన కూడా మా పిల్లల కోసం అని పిల్లలు కన్నావు పిల్లలు తీసుకొని పో ఎండనా గల్లి గల్లి పోటీ పోతారు ఆ? కాదమ్మా. లేచిందంటే చాలా అవుతుంది లేచిందంటే ఎందుకు అవుతుంది లేచిందంటే ఎందుకు ఎందుకు మీరు ఎందుకు అవుతుందని అనకు వాడితో బిడ్డను కన్నావు వాడిని ఎల్లగొట్టావు వీటితో బిడ్డను కన్నావు ఇంటి ఎల్లగొట్టు. ముగ్గురు నిలగొట్టినావు అంటే అదే పని చేసుకుంటా ఉంటానా సార్ నేను వేరే పెళ్లిగాన పని చేసుకుంటే అదే పని చేయగల కలిసి ఉండొచ్చు. అదే పని అదే పని అక్కల మరి ఈ అమ్మాయి మొగుడు నీకు ఎలా వస్తాడు? నీకు ఈ అమ్మాయి మొగుడు నీకు ఎలా వస్తాడు?